రాజ్ కుమార్ అండి. మా మిస్సెస్ పేరు పసలపూడి హిమావతి అండి. నేను ఒక ప్రముఖ కాలేజీలో బాటనీ నీట్ లాంగ్ టర్మ్ చెప్తానండి. 1 మంత్ బ్యాక్ మా పాపకి కొంచెం ఇబ్బంది అయితే ఒక ప్రముఖ హాస్పిటల్కి తీసుకెళ్దామండి. తీసుకెళ్తే హార్ట్లో హోల్ ఉంది అని చెప్పారండి. ఆ హార్ట్లో హోలు కొంచెం పర్వాలేదు, కానీ దానితో పాటు ఇంకా కొంచెం ఏవేవో మెడికల్ పరంగా చాలా టెస్టులు చేయాలి, కొంచెం బేబీ ప్రాబ్లమేటిక్గా ఉంది, డెవలప్మెంట్ అనేది సరిగ్గా లేదు అని ఫేస్ వాల్యూ బట్టి చెప్పారండి. ఆ విషయానికి మొత్తం మా గుండెలన్నీ చెదిరిపోయినాయండి. చెదిరిపోయి ఏం చేయాలో తెలియక హైదరాబాద్ వెళ్ళమన్నారండి. వెంటనే ఇంకా మా మిస్సెస్ నేను కలిసి డాడీ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నామండి. డైరెక్ట్ హాస్పిటల్ నుంచి ఇక్కడికి రాగానే డాడీ గారు ప్రార్థన చేశారండి. తర్వాత మమ్మీ గారి దగ్గరికి వెళ్ళి మమ్మీ గారితో కూడా ప్రార్థన చేసుకున్నామండి. చేయిస్తే మమ్మీ గారు ఒకేటే మాట అన్నారండి, 1 వారం రోజులు టైం ఇవ్వండి, నేను ప్రార్థన చేస్తాను, పాపకి ఏమీ అవ్వదు, మీరు జాగ్రత్తగా 1 వారం రోజులు టైం ఇవ్వండి అన్నారండి. అలాగే 1 వారం రోజులు టైం తర్వాత మళ్ళీ మమ్మీ గారి దగ్గరికి వచ్చామండి. మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే రిపోర్ట్స్ పంపించారండి, ముంబై పంపించారండి. ఈ టెస్ట్ రావడానికి మినిమం ఒక 1 మంత్ పడుతుంది అన్నారండి. ఈ 1 మంత్ కూడా మేము ప్రతి క్షణం కూడా చాలా బాధలో ఉండిపోయి తీవ్ర డిప్రెషన్లోకి వెళ్ళిపోయామండి. డిప్రెషన్లో నుంచి కూడా బయటికి రావడానికి చాలా టైం పట్టిందండి. ప్రతి క్షణం కూడా ప్రార్థన చేసుకుంటాం. ఇలా ప్రతి శుక్రవారం మమ్మీ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించడం, మమ్మీ గారు చాలా ధైర్యాన్ని నింపారండి మా కుటుంబంలో. అలాంటిది మొన్న రీసెంట్గానే ఈ మధ్య రిపోర్ట్స్ వచ్చాయండి. ఆ రిపోర్ట్స్లో డాక్టర్ చూసి మొత్తం చెప్పారండి, మీ పాపకి ఏ ప్రాబ్లం లేదు, డెవలప్మెంట్ అంతా కూడా బాగానే ఉంది, మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పారండి. నిజంగా చాలా యేసయ్య గారు మా కుటుంబంలో చాలా అద్భుత కార్యం చేశారండి. మమ్మీ గారు ఎలా అయితే ప్రార్థన చేశారో అదే ప్రార్థన నేను కూడా చేసుకున్నానండి. నేను లెక్చరర్ అయినప్పటికి కూడా నాకు రక్షణ లేదండి, నా భార్యకి అయితే రక్షణ ఉంది, కానీ ఇక అందుకే ఆ క్షణమే నేను పూర్తిగా నిశ్చయించుకున్నానండి. నేను కూడా రక్షణ తీసుకుని దేవునిలోకి మారిపోదామని నేను పూర్తిగా విశ్వసిస్తూ నేను సాక్ష్యం చెప్దామనుకున్నానండి. అందుకని డాడీ గారు మమ్మీ గారు ప్రార్థన చేసి యేసయ్య ద్వారా నా బిడ్డను స్వస్థపరిచినందుకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానండి. నాకు కొద్ది సాక్ష్యం దేవుడు దీవించింది. హల్లెలూయా! ఎంతటి అద్భుతమైన సాక్ష్యం. ఈ పాప 6 మంత్స్ బేబీ. ఈ 6 మంత్స్ బేబీకి సడన్గా హార్ట్లో హోల్ ఉందని చెప్పారు. అంత మాత్రమే కాదండి, ఈ పాప గ్రోత్ సరిగ్గా లేదు, ఆర్గాన్స్ సరిగ్గా ఫామ్ అవ్వలేదు, సరిగ్గా గ్రోత్ లేదు బేబీకి అని డాక్టర్స్ చెప్పారు. చాలా క్రిటికల్ స్టేజ్లో ఈ యొక్క కుటుంబం దహించగ్ని మందిరానికి వచ్చారు. డాడీ గారు మమ్మీ గారు ప్రార్థన చేశారు. దేవుడు అందరి ప్రార్థనలను ఆలకించి స్కానింగ్ తీసి రిపోర్ట్స్ తీసిన తర్వాత 1 నెల రోజుల తర్వాత రిపోర్ట్స్ వచ్చాయండి. బిడ్డకి ఏ ప్రాబ్లం లేదు, ఆమె ఎంత నార్మల్గా ఉందని సాక్ష్యం చెప్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఈ సహోదరుడికి రక్షణ లేదు, కానీ ఈ అద్భుతం చూసిన తర్వాత యేసయ్యే నా బిడ్డ జీవితంలో అద్భుతం చేశాడు, నేను కూడా దేవుని నమ్మాలని నిర్ణయించుకున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్.